జనగామ జిల్లాలోని కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షుడిగా నియమించబడిన నేను అదేవిధంగా ప్రధాన కార్యదర్శి గారు రవీందర్ అన్న గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు జిల్లా పర్యటన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. మనందరికీ తెలిసిన విషయమే, సెప్టెంబర్ 17 తారీఖున రాజ్యాంగ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించి తీన్మార్ మల్లన్న గారు తెలంగాణ రాష్ట్రంలోనే ఈరోజు ఆధిపత్య అగ్రవర్ణ కుట్రలను ఎప్పటికప్పుడు బయటపెడుతూ ఆధిపత్య అగ్రకులాల వారి చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని వారు ఏ విధంగా అనుభవిస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు ఈరోజు అధికారం దక్కట్లేదు, అణగారిన వర్గాలకు కూడా అధికారం దక్కట్లేదు. కాబట్టి ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఈరోజు రాజ్యాధికార పార్టీని స్థాపించి అన్ని వర్గాల ప్రజలకు హక్కులు, రిజర్వేషన్లు, సమానత్వం కోసం పోరాడుతూ ఈరోజు తెలంగాణ మొత్తం పక్కన బదులై చూస్తున్నాడు. ఈరోజు మా రాజ్యాధికార పార్టీ భవిష్యత్ కార్యాచరణ, అదేవిధంగా జిల్లాలోని తాజా పరిస్థితులను పరిశీలన కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణ రాజ్యాధికార పార్టీ భవిష్యత్ కార్యాచరణలో భాగంగా త్వరలోనే జిల్లా వ్యాప్తంగా కూడా మేము మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, గ్రామ కమిటీలు కూడా వేయబోతున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా, బీసీ సమాజం అంతా కూడా ఈ బీసీల కోసం పుట్టిన ఈ పార్టీకి ఆదరించి ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం ఈ సందర్భంగా. అదేవిధంగా ఈ పార్టీ ప్రజాసేవ చేయాలనుకున్న యువతకి, రాజకీయాల్లోకి రావాలనుకున్న యువతకు అందరికీ ఒక మంచి అవకాశం. రండి, అన్ని వర్గాల ప్రజలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలందరికీ ఇది మన పార్టీ, మన కోసం పుట్టిన పార్టీ, ఇది రాజ్యాధికారం ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ. కాబట్టి మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని జిల్లా ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా రానున్న రోజుల్లో 2028 సంవత్సరం నాటికి టీఆర్పీ పార్టీ అనేది రాష్ట్రంలోనే ఒక శక్తిగా అవతరించబోతా ఉంది. మన బీసీల ముద్దుబిడ్డ తీన్మార్ మల్లన్న గారు కూడా 18 తారీఖున జరిగే, నవంబర్ 18న జరిగే పాలకుర్తి సమావేశానికి ఇచ్చేస్తున్న సందర్భంగా ప్రతి బీసీ బిడ్డ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి రాజ్యాధికారం వైపుగా నడవాల్సిందిగా, మన హక్కులను, మన రిజర్వేషన్లను, మన అధికారాన్ని దక్కించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకో విషయం, ముఖ్య విషయం ఏంటంటే, జిల్లాలో జరుగుతున్న బర్నింగ్ టాపిక్ బ్రిడ్జీల నిర్మాణం, చిటాకోడు, రానుపాడు బ్రిడ్జీల నిర్మాణం. ఈ నిర్మాణం కోసమే మేము గత 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆ రోడ్లు మొత్తం కూలిపోవడం జరిగింది. ప్రజలు నానా అవస్థలకు గురవుతున్నారు, రాకపోకలు బందైనాయి. విద్యార్థులు, వందలాది మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మేము ఈ విషయం గురించి 2 సంవత్సరాల క్రితమే ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన ఏ ఒక్కరోజు కూడా ఆ రోడ్లను కానీ, ఆ బ్రిడ్జీలను కానీ, కూలిపోయిన బ్రిడ్జీలను కానీ ఎక్కడా లేదు. నిన్న ప్రజా వ్యతిరేకత వచ్చే సందర్భంలో నిన్నొచ్చి ధర్నాలు చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు జనగామలో. కాబట్టి అధికార పార్టీ కూడా మరి ప్రభుత్వము గుడి ప్రభుత్వమా, మూగ ప్రభుత్వమా అనేది మాకు అర్థమైతలేదు. ప్రజలు ఇంత అవస్థలు పడతా ఉంటే ప్రభుత్వానికి కనిపించట్లేదా అని మేము సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. దయచేసి వెంటనే ప్రభుత్వం ఇప్పటికైనా, ఇప్పుడు బ్రిడ్జి సాధన సమితి ఆధ్వర్యంలోని ఉద్యమకారులను అరెస్ట్ కూడా చేయడం జరిగింది, అక్రమంగా కేసులు అనేది బనాయించి బేషరతుగా వాళ్ళని వెంటనే రిలీజ్ చేయాలని కూడా మేము టీఆర్పీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా బ్రిడ్జిల నిర్మాణం, మేము ఎంపీ గారు ఇక్కడ ప్రజల సమస్యల్లో ఉంటే ఎంపీ గారు వెళ్ళి ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రచారంలో ఉన్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలన్నీ మేము ఓటేసి మేము సందర్భంగా అడుగుతున్నాము. ఎంపీ గారు మీ బాధ్యత కాదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈ విధంగా ప్రశ్నించిన వారిని జైళ్లలో పెట్టి బంధించడము, ప్రజలకు అనుగుణంగా ప్రజా అవసరాలు తీర్చలేని ప్రభుత్వాలు మనుగడలో ఎక్కువ రోజులనే కొనసాగవు. మీరు
కాకపోతే మంత్రి గారు మీ వల్ల కాకపోతే తక్షణమే రాజీనామా చేయండి మీ పదవులకు. మీరు బ్రిడ్జిలు కట్టించి మా ప్రజలకు కనీస సౌకర్యాలైన రవాణా సౌకర్యం కల్పించలేని ఏడల మీరు రాజీనామా చేయాలని టీఆర్పీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా అరెస్ట్ చేసిన ఉద్యమకారులను వెంటనే రిలీజ్ చేయాలి. జనగామ జిల్లాలో ఉన్నటువంటి మా అక్క మౌనిక యాదవ్ ప్రవీణ్ ముదిరాజు గారికి నూతన పదవులు ఇచ్చినారు కాబట్టి వారు జిల్లా పర్యటనకు వచ్చినారు. కాబట్టి ఈ జిల్లా పర్యటన జనగాంలో మన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో తర్వాత పాలకుర్తికి వెళ్తాం. అక్కడ కూడా దొడ్డి కుమరయ్యకు నివాళులు అర్పిస్తాం, సాగలేలకు నివాళులు అర్పిస్తాం. అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గంలో అన్న తీర్మాన్ మారణ గారు 18వ తారీఖు వస్తున్నారు. కాబట్టి వాళ్ళ రాక కొరకు మేమంతా మా కార్యకర్తలు సమాయత్తం చేస్తున్నాం. త్వరలో నియోజకవర్గంలో మీటింగ్లు జరుగుతాయి, గ్రామ స్థాయిలో మీటింగ్లు జరుగుతాయి, మండల స్థాయిలో మీటింగ్లు జరుగుతాయి. కాబట్టి ఎమ్మెల్సీ తీర్మాన్ మారణ గారు 18వ తారీఖు పాలకుర్తి నియోజకవర్గంలో ఒక ముఖ్య కార్యకర్తల సమావేశం ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మా పత్రికా మీడియా మిత్రులందరికీ మా యొక్క విన్నపాలు, మన బీసీ యొక్క వర్గాన్ని బలోపేతం చేయడానికి, బీసీ రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి, బీసీ హక్కులకు బీసీలకు న్యాయం జరగడానికి ఎమ్మెల్సీ తీర్మాన్ మారణ గారు మరి 18వ తారీఖు నిశ్చయించున్నారు. కాబట్టి అధిక సంఖ్యలో బీసీ వచ్చి సభను చేపట్టాల్సి మనవి చేస్తున్నాం. జై తెలంగాణ. గట్టిగా మాట్లాడు. ఈరోజు నన్ను మాపై నమ్మకంతో జనగాం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు రాజ్యాధికార పార్టీ పెద్దలు తీర్మాన్ మల్లన్న గారికి, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకారి హరిశంకర్ గౌడ్ గారికి, ఆదం రజనన్న గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొట్టే జానయ్య గారికి, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా అశోక్ ముజాజ్ గారికి, మా సోదరి జనగాం జిల్లా ప్రెసిడెంట్ మౌనిక యాదవ్ గారికి, అలాగే పాలకుర్తి రమణ గారికి, జనగాం జిల్లాలో పాత కన్వీనర్ మన దిలీప్ గారికి, పట్టణాధ్యక్షుడు నరేష్ గారికి, తర్వాత షారి గారికి, వీళ్ళందరికీ పేరు పేరున ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ జనగాం మండలాలలో ప్రతి ఒక్క మండలానికి మేము వెళ్ళి మండల కమిటీలు వేసి గ్రామ శాఖ అధ్యక్షులను నియమించుకొని మేము ముందుకు పోతున్నామని చెప్పి మీకు సందర్భంగా తెలియజేసుకుంటాను.